Andriki Namaskaram. I'm Samyukta and I just finished watching the movie. I really loved it and I think the public response is good so far. There's a lot of laughing. Meeru andru ee movie చూసి ఎంజాయ్ చేస్తారని and కోరుకుంటున్నాను. Thank you. చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా, మంచి ఇంకా ఫుల్ కామెడీ అన్నమాట. మనం ఒకప్పుడు ఆలీ గారు, వేణుమాధవ్ గారు కాంబినేషన్లో ఎక్కువ వచ్చేలాంటి సినిమాలు. సో ఈసారి మన వెన్నెల కిషోర్ గారు అలాగే తాగుమూతి రమేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అసలు సబ్జెక్టు అండ్ స్టోరీతో పాటు కామెడీ వెర్షన్ వెళ్తూ ఉంటుంది. ఏదో అడ్డమైన పంచులు వేయకుండా ఒక మంచి స్టోరీ లైన్, అలాగే హీరోయిన్ అసలు అయితే హీరోయిన్ కోసం మళ్ళీ రావాలనిపించింది అనమాట. చాలా బాగుంది హీరోయిన్. సో సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. అలాగే ఏదో హాలీవుడ్ రేంజ్లో కొన్ని సీన్లు, అంటే వీళ్ళు రా ఏజెంట్లు కదా, సో ఆ ఎలివేషన్ షాట్లు అవి చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సబ్జెక్ట్ ఉన్న సినిమా, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడ తగ్గలేదు ప్రొడ్యూసర్ గారు. సో లాస్ట్ ఒక ఇంటర్వెల్లో ఒక 10 నిమిషాలు కొంచెం బోర్ కొట్టింది చెప్పాలంటే. ఏంటంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తారు, ఏదేదో వస్తూ ఉంటే ఏం అర్థం కాలే. సో తర్వాత చూసుకుంటే వెన్నెల కిషోర్ గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్ ఇవన్నీ చూసుకుంటే ఆయన ఇంకా మరో బ్రహ్మానందం గారు చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ అండి సినిమా. ఒక డబ్బులు పెట్టి తీసి ప్రతివాడు కూడా సినిమా బాగున్నా బాగోకపోయినా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి బాగుందని అంటారు. కానీ సినిమా 100% మంచి కామెడీ అండ్ ఫ్యామిలీతో వెళ్తే కనుక చిన్నపిల్లలతో సహా అందరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటారు అనమాట. ఎందుకంటే మనం 007 జేమ్స్ బాండ్ సినిమాలు అవి చూసినప్పుడు ఆ కార్లు, ఆ చేజింగ్లు, ఆ గన్ షాట్లు అన్నీ చూసుకున్నట్టయితే ఎంత హ్యాపీగా ఉంటుందో, సో దానికి కామెడీ యాడ్ అయితే ఎలా ఉంటుందో చారి 111 అనమాట. సో చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎవరో ఒకళ్ళు అడగండి. 111 అంటే ఏముంది, 777 పెట్టకుండా 111 పెట్టి ఉండొచ్చు. చారి అనేది బాగా కనెక్ట్ అవుతుంది, కానీ 111 అనేది మీరు అన్నట్టే అదేదో మామూలుగా పెట్టి ఉండొచ్చు అంతే. కనెక్ట్ ఈయన ఇప్పుడు అదే డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎప్పటికీ హీరో కావు, నువ్వు ఎప్పుడు కమెడియన్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. లేదు చారి అనేది పేరు, ఆయన పేరే, సినిమాలో కూడా ఆయన పేరే చారి. 111 అనేది ఏజెంట్ ఒక కోడ్ అనమాట, అది అలా అనుకోవచ్చు అనమాట. ఆ సినిమా హిట్ అండి, చెప్పాలంటే 4 ఇస్తాను. చార్లీ 111 సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే వెన్నెల కిషోర్ అన్న కామెడీ అన్న వెంటనే కామెడీ క్యారెక్టర్ మన అందరికీ తెలిసిందే. అలాంటిది అతను హీరోగా ఒక సినిమా అంటే, హీరో అంటే మనం జనరల్గా ఫైట్స్ కానీ, రొమాన్స్ కానీ, మాస్ డైలాగ్స్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవన్నీ లేవు సినిమాలో. ఓన్లీ కామెడీయే ఉంది సినిమా మొత్తం. చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా నవ్వుతూనే ఉన్నాం. అంటే అంత బాగా తీసిండు సినిమా అనేది. చాలా బాగుంది. ఒక మంచి యూత్కి బాగా కామెడీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అనమాట అయింది. అంటే ఒక్కొక్క డైలాగ్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లో కూర్చున్నప్పుడు వెన్నెల కిషోర్ అన్న సీన్లో కనిపిస్తేనే ఒక కామెడీ నవ్వుతూనే ఉన్నాం అనమాట. అంతలాగా అనిపించింది. ఇంకొక మంచి మెసేజ్ ఉంది. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది అనమాట. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది మొత్తం మన ఏజెంట్ వెన్నెల కిషోర్ అన్న బ్రహ్మచారి అనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు. అదంతా చాలా బాగా నచ్చింది నాకు. హీరోయిన్ గురించి చెప్పాలన్నా, ఇంటర్వెల్ ముందు ఒక ఫైటింగ్ సీన్లో హీరోయిన్ వస్తుంది చూడండి. ఆ ఫైటింగ్ సీన్ అయితే ఫిదా అయిపోయినా నేను. అంటే హీరో కూడా పనికిరాడు హీరోయిన్ ముందు, అంత ఆ ఫైటింగ్ సీన్లో అంత బాగా నచ్చింది. సో ఈ యూత్ అందరికీ పక్కా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రతి ఒక్క మీమ్ కానీ, వైరల్ అయిన అన్నీ కానీ ఈ సినిమాలో ఉంది. అంటే రీసెంట్గా కుమారి ఆంటీ కూడా డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి అన్న. థ్యాంక్ యూ. సో ట్రైలర్లో అంటే వెన్నెల కిషోర్ ఉన్నారు కదా, కామెడీ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఖచ్చితంగా మీరు జనాలందరూ ఎక్స్పెక్ట్ చేసుకురండి. ఎందుకంటే కామెడీ ఉంది, దేశభక్తి ఉంది, ట్విస్టులు ఉన్నాయి, స్టోరీ ఉంది. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే కొత్తగా అంటే ఇప్పుడు మనము వెన్నెల కిషోర్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. దాంట్లో సీరియస్ ఉంది. సీరియస్లో కూడా అంటే ఇట్లా కూడా కామెడీ పండొచ్చా అనే వెరైటీ, అంటే ట్విస్టులు బాగున్నాయి. అంటే ఈ కామెడీలో అంటే తన కామెడీ మొత్తం కామెడీగానే ఉంటాడు. సో తను ఏజెంట్గా ఏం చేస్తాడు, ఆ ఏజెంటే ఆ కామెడీని ఇక్కడ ఈ దీంట్లో ప్లస్ అవుతుంది. అది చాలా బాగా వచ్చింది. ఇంకా ఏంటంటే మన
దేశం పట్ల మన ఎలా ఉండాలి భక్తి అనేది అది చాలా భక్తి చూపించారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ డైలాగ్స్, కొన్ని త్రివిక్రమ్ డైలాగ్స్ అదైతే అసలు పొట్ట చెక్కలేటట్టు నవ్వుతారు. మంచి క్లీన్ సినిమా, మంచి సినిమా, ఎంటైర్ ఫ్యామిలీతో చూడాల్సిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సీరియస్. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కానీ డైరెక్టర్ అయితే కథని ఎలాగైతే పోర్ట్రేట్ చేయాలో అంటే ఒక విజన్ అనుకుంటారు, ఆ విజన్ ఎలా అనుకున్నారో అది 100% అయింది. జనాలకు కూడా రీచ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు అందరు హీరోయిన్ యాక్టింగ్ కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. ఫైట్స్ కూడా బాగా చేశారు. సో ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా మీరు అందరు ఫ్యామిలీతో చూడండి. ఎక్కడ డిసప్పాయింట్ గారు సినిమా. నేను 3.5 ఇస్తాను. సినిమా అయితే నాకు వెన్నెల కిషోర్గా మనం చూస్తేనే యాక్చువల్గా నార్మల్గా నవ్వొస్తుంది. బట్ ఇంత లాంగ్ రన్ రోల్లో చాలా బాగా నవ్వించారు. మంచి కామెడీ మూవీ అండి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉందనుకోవచ్చు. మీరు కామెడీ ఎక్కడ మనకి డిసప్పాయింట్ అవ్వదు, చాలా బాగా నవ్వుకుంటాం. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం సీరియస్గా తీసుకెళ్ళాలనుకుంటే అది కూడా కొంచెం కామెడీగానే ఉంటుంది. బట్ ఎక్కడ మనం సీరియస్గా తీసుకుంటే అక్కడ ఉన్నది వెన్నెల కిషోర్ గారు కాబట్టి మనం కామెడీగానే చూస్తాం. బట్ కొన్ని సీన్స్లో ఆయన ఎమోషన్ సీన్స్ అవి బాగా పండించారు. ఏదైతే కొన్ని 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అవి కూడా చాలా బాగా నచ్చింది. హైలైట్స్ అయినా ఫుల్ కామెడీ అండి. వన్ ఆఫ్ ది విషయంగా చెప్పుకోవాలంటే ఫుల్ కామెడీ మూవీ అన్నమాట. ఎక్కడ మనకు బోర్ అనేది అనిపించదు. ఒక ఫ్యామిలీతో మన హ్యాపీగా లాంగ్ రన్ మూవీ బాగా ఎంజాయ్ చేసే సినిమా ఈ మధ్యకాలంలో ఏది రాలేదు. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే వెన్నెల కిషోర్ గారిని కాదు కథ ఆ సినిమాని చూసి అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ వెన్నెల కిషోర్ని చూడరు, ఆ క్యారెక్టర్ పండించే కామెడీని బాగా చూసుకుంటారు. ఏదైనా రేటింగ్ అయితే నేను కామెడీ పరంగా 3 ఇస్తానని చాలా మంది ఫుల్ నవ్వుకున్నాను. థ్యాంక్ యూ. దేశభక్తి అనేది ఒక కమెడియన్కు ఉన్న హీరోకు ఉన్న దేశభక్తి. థియేటర్లో ఎంత నవ్విచ్చాడంటే అంత నవ్విచ్చాడు, అంత ఇన్స్పైర్ చేశాడు. చాలా సినిమాలు ఎలా ఉంటాయంటే అన్న థియేటర్కి వెళ్ళామా చూసామా మర్చిపోయామా అలా అనే ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఏంటంటే నాకు నచ్చింది దేశభక్తి అనేది మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి, మన దేశ గాలి పీల్చే ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉన్నప్పుడే దేశం బాగుంటుందని చూపించారు. నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో కొన్ని ఫన్నీ సీన్స్, అసలు హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేకపోయినా సినిమాలో హీరో అయ్యాడు వెన్నెల కిషోర్. అదైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్లో చిన్న సింపుల్ ట్విస్ట్ ఉంటుంది, అరే మిస్ అయ్యామే కామెడీ అనుకునే టైంలో మళ్ళీ వస్తారు రీఎంట్రీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ చిన్న డైలాగులు కావచ్చు. మురళీ శర్మ గారు కొన్ని డైలాగులు చెప్తారు దేశం గురించి, అవి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. థియేటర్కి వెళ్ళండి, డూ సపోర్ట్. థ్యాంక్ యూ.